హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అవుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు ఎందుకంటే ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. డే 18 ఆఫ్ 30 days వ్లాగ్ ఛాలెంజ్. 18 daysకి వచ్చిన అసలు నమ్మలేకపోతున్నాను నేను, ఇంత త్వరగా ఎట్లా గడిచిపోయినాయేమో. సో ముందు రోజు వ్లాగ్లో చెప్పినా కదా హెయిర్కి కలర్ వేసుకున్నాను, అదైతే డీటెయిలింగ్గా నిన్న వీడియో పోస్ట్ చేసిన. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసినా, దానివల్ల ఏం యూజ్ ఉంది, అండ్ మన జుట్టు పెరగాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా ఒక్కటి ఏంది చాలా డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో షేర్ చేసిన. నేను షేర్ చేసిన ఆ హెయిర్ మాస్క్ మీరు కనుక 3 months కంటిన్యూగా, అంటే 3 weeks ఒకసారి 3 months ట్రై చేయండి. ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్లో రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. నేనైతే హెయిర్ కలర్ పెట్టుకున్నా కదా, ఆ రోజు మామూలుగా వితౌట్ షాంపూతో హెడ్ బాత్ చేసిన, మళ్ళీ ఆ నెక్స్ట్ డే షాంపూతో హెడ్ బాత్ చేసిన. అట్లయితేనే మనం పెట్టుకున్న హెయిర్ డై ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. అందుకే అట్లా చేస్తాను నేను. మీకైతే కండిషనర్ పెట్టుకునే అలవాటు ఉంటే కండిషనర్ పెట్టుకోండి హెయిర్ బాత్ తర్వాత, హెడ్ బాత్ తర్వాత. నేనైతే ఆల్రెడీ మనం ఏదైతే హెయిర్ మాస్క్లో యాడ్ చేసినామో వీటితో ఆల్రెడీ అందులో కండిషనర్ యాడ్ అవుతుంది, సపరేట్గా అవసరం లేదు. సో ఈరోజైతే కర్రీ నేనేమంటున్నా దొండకాయ కూర. అండ్ దీని గురించి అసలు చెప్పాలి, ఇది టైం సేవియర్ అనమాట. కట్టింగ్స్కి మనం దొండకాయ, బెండకాయ, సొరకాయ ఇట్లాంటి కూరలు, క్యారెట్ ఫ్రై ఇట్లాంటి కూరలు వండినప్పుడు ముక్కలు లావులాగా కాకుండా అన్నీ ఈవెన్గా ఒకటే సైజులో వస్తాయి. మళ్ళీ ఫాస్ట్గా మనం 1/2 hourలో చేసే పని 1/2 hour కట్ చేయడానికే పడుతుంది. 1/2 kg దొండకాయ, బెండకాయ ఇట్లాంటివి. బట్ ఇది ఉంటే 10 minutesలో కట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు పీల్ ఆఫ్ కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ ఈ నైఫ్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి, మనకు హ్యాండ్లింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ గోడకు ఎక్కడైనా హ్యాండిల్ చేసుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి దీని హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. చాలా బాగుంటుంది. అండ్ ఇది బై 1 get 1లో తీసుకున్నాను నేను, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నేను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీరు ఇది తీసుకున్న తర్వాత ఫుల్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మీకు ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, అంత బాగుంటుంది ప్రోడక్ట్ అయితే. ఆఫ్టర్ 5 days తర్వాత ఈరోజే సూర్యుడు వచ్చిండు, వెంటనే వెళ్ళి క్యాప్చర్ చేసుకున్న, కాసేపు ఎండలో నించున్నా. ఏముంది, నా పూజ అయ్యి నా వంట అయ్యేసరికి మా చిన్నోడు ఇంటికి వచ్చేసిండు. ఈ కొత్త డ్రెస్లో కొత్త యూనిఫామ్లో వాడిని చూస్తుంటే నాకు ఆ స్కూల్కి పోతుందనే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. మొన్నటి వరకు రాలేదు. ఆ సివిల్ డ్రెస్లో చూస్తే ఆ రోజు కొత్తగా వేసుకుంది కదా, ఫస్ట్ టైం డ్రెస్సు. ఆ రోజు అస్సలు వదలలేదు, రోజంతా అదే డ్రెస్లో ఉంది. రాత్రికి బలవంతంగా ఇప్పాల్సి వచ్చింది. అదే డ్రెస్ మీద ఉంటే పడుకుంటే నిద్ర పట్టదని బలవంతంగా ఇప్పాల్సి వచ్చింది. ఇంకా కాసేపు మధ్యాహ్నం తనను పడుకోబెట్టేసి మనకైతే మీషో పార్సల్ వచ్చింది. అసలు నేను ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏందో బరువుగా ఉందని ఓపెన్ చేసి చూసేసరికి ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా ఈ ప్రోడక్ట్ వస్తుందని. ఇది గల్ గ్లాసీ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. నేను ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే అవి డార్క్గా కనిపిస్తాయి, మరి కడిగా అనిపిస్తుంది, ఆడ్గా అనిపిస్తుంది చూస్తుంటే, పెట్టుకుంటుంటే కూడా. సో అందుకే నేను అస్సలు ఆర్డర్ తెచ్చుకొని ఎక్కడికైనా పోయినప్పుడు. నా ఫేవరెట్ అయితే జుడిగో లిప్స్టిక్స్, బట్ ఇప్పుడు నుంచి ఇదే నా ఫేవరెట్, అంత నచ్చినాయి నాకు ఇవి. You chose to walk, give what we had away. I hope you get what you're looking for. నేనైతే ఈ లిప్స్టిక్స్ రష్మిక మందన మ్యారేజ్ పిక్స్ ఉన్నాయి కదా, అందులో ఆ పిక్స్ నేను పైన వేస్తా చూడండి. ఆవిడ అసలు లిప్స్టిక్ పెట్టుకుందో పెట్టుకోలేదో ఆ కన్ఫ్యూజన్లో న్యాచురల్ లుక్లో చాలా బాగుంటుంది. ఇవి అవే అంట, సేమ్ ప్రోడక్ట్స్. మనకు వీటి మీద ఎంఆర్పి అయితే 249 ఉంది, బట్ మనకు రావడం చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. నేను 2 shades తీసుకున్నా, ఒకటి 07, ఒకటి 09. నాకైతే డార్క్ షేడే బాగా నచ్చింది. అండ్ ఇది పెట్టుకుంటే కూడా అసలు పెట్టుకున్నామో లేదో మనం చెప్తే తప్ప అవతలలో తెలియదు, అంత న్యాచురల్గా ఉంది. అండ్ గ్లాస్ టెక్స్చర్ వచ్చింది, అదే నాకు బాగా నచ్చింది. అండ్ రిమూవబుల్, ఈజీగా మనం రోజ్ వాటర్తో రిమూవ్ చేసేయచ్చు, పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన పనే ఉండదు, ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసిరా, నేను జస్ట్ ఊరికే ఇయర్ రబ్ చేస్తేనే అది పోయింది. నాకైతే ఫస్ట్ నేను 2 కలర్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే 2 ట్రై చేద్దాము, ఏది బాగుంటుందో. ఎప్పుడు నేను డార్క్ ఎప్పుడు ట్రై చేయలేదు కదా, డార్క్ ఎట్లా ఉంటుందో. అండ్ లైట్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, నేను మీడియం కలర్సే ట్రై చేస్తాను. నా లిప్స్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో అది మాత్రమే ఎప్పుడు మార్చను. ఇది కొత్త ట్రై చేస్తే బాగుంటుందో నా ఫేస్కి సెట్ అవుతుందో లేదని. బట్ మీరు కొత్తగా వాడేటోళ్ళు అయినా కూడా మీ ఫేస్కి సెట్ అవుతుంది, అంత బాగుంది.
మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్ అయితే మస్ట్గా ట్రై చేయండి. మీరు అస్సలు డిసప్పాయింట్ గారు, మీకు షూర్గా మీరు లవ్లో పడిపోతారు ఈ ప్రోడక్ట్ తోటి, అంత బాగుంది. అండ్ ఇందాక చూపించినప్పుడు బయట అనమాట, అది బయట వెళ్తారు లైట్లు ఏం లేకుండా, లైట్ ఫోకస్లో ఇంకా బాగా అనిపిస్తుంది, సూపర్గా అనిపిస్తుంది. నేను ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగుందో ప్రోడక్ట్, చాలా చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. బాగాలేదా? వాళ్ళు అన్నారు, వాళ్ళు చెప్పారు బాగాలేదని. మీ స్కూల్లో టీచర్ కలర్స్ ఆడిపించింది కదా. ఈ బాస్కెట్బాల్ది నెట్ ఉంది నా దగ్గర, బట్ అది గోడకి ఎట్లా కట్టాలో నాకు అర్థం కావట్లేదు. మా పక్కకు వేరే బ్రాహ్మణ్స్ అంకుల్ వాళ్ళు కాలేసి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఇచ్చిర్రు మా పాపలకి ఇది. అది ఎట్లా ఆడిపోయాలని అసలు అర్థం కావట్లేదు. ఇంకా చెప్పుల స్టాండ్కి పెట్టి దానిపైన బకెట్ పెట్టి మరి ఆడిచ్చిన కాసేపు మా చిన్న పాప చాలాసేపు ఆడుకుంది. అండ్ తను పడుకొని లేచి ఆడుకునేసరికి వాళ్ళ అక్క అయితే ఇంటికి వచ్చేసింది. వాళ్ళ అక్క మీద కోపం, ఎందుకంటే వాళ్ళ అక్కని తీసుకురావడానికి నేను తీసుకెళ్ళలేదని స్కూల్కి. సో వర్షం పడుతుందని అమ్మ ఒక్కతే పోయింది, తన చిన్న పాపని తీసుకోకుండా. సో నన్ను తీసుకోకుండా అక్కని తీసుకురావడానికి వెళ్ళినామని ఈమె కోపం. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసానికి మా అమ్మ అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టింది, బట్ అది వర్షానికో ఏమో చాలా చప్పగా ఉంది. మా నైనిస్ తింటుంది కానీ అట్లా ఇట్లా మా సన్నిస్ అయితే అస్సలు తిన్నంటే తినండి. ఎందుకు తినలేదు రా సన్ని? అది ఏదో ఎలుకలాగా సప్పగా ఉంది అందుకే తినదే. ఎలుక సప్పగా ఉంటుందా? ఎలుకని తిన్నావా ఎప్పుడైనా? మరి ఎలుకలాగానే నీకు ఎట్లా తెలుసు సప్పగా ఉందని తినలేదా? సో అది మ్యాటర్, సప్పగా ఉందని తినలేదంట, ఎలుకలాగా సప్పగా ఉంది అంటుంది. ఆమె ఏదో చెప్పాలనుకుంది కానీ అట్లా అంటుంది అనమాట. ఏది నాన్నకేది చూపి, అదేంటిది? టంగు నాకనా? ఇదేంటిది? ఇది ఇది చెప్పాలి మంచి ఇయ్యాల. ఇంకా ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ కాసేపు ఆడుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళతో అయితే ఒక 1/2 అవర్ హోంవర్క్ చేయిస్తున్నాను నేను. సనీక్ష అయితే అసలు ఈ మధ్య ఫాస్ట్గా 10 minutesలో హోంవర్క్ చేస్తుంది. ఎందుకు ప్రసన్న నీకు నచ్చుతుందా హోంవర్క్? ఎంత నచ్చుతుంది? ఈజీగా వస్తుందా? నోటితో చెప్పు. అవును, అది మ్యాటర్. ఎవరైనా వేరే వాళ్ళ వీడియోలు చూపించినప్పుడు నేను కూడా ఇట్లా మాట్లాడతాను మమ్మీ అంటది. మాట్లాడమంటే అవును కాదు ఇది మాత్రమే చెప్తుంది మా సన్ని. ఇంకా 10 minutesలో హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా వంట పని అయితే అమ్మ చేసుకుంటుంది. నాకు ఎప్పటి నుంచో ఉంది, నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాం అనుకున్నా, అసలు వీలే అవ్వట్లేదు. ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పనిచేస్తుంది. స్నాక్స్ బాక్స్లో కన్నా కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత సండేస్ ఇంటికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక లడ్డు ఇస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్నా. నేను స్క్రీన్ మీద వేస్తా ఏమేమి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినా అని. అవన్నీ నెయ్యిలో రోస్ట్ చేసుకున్నా, మీకు కావాలనుకుంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. బట్ చాలా హెల్దీ, రోజుకి ఒక్క లడ్డు తిన్నా సరిపోతుంది. పిల్లల ప్రోటీన్స్, విటమిన్ డి కూడా వస్తుంది, ఎందుకంటే ఇంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, పంకిన్ సీడ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. నేను స్క్రీన్ మీద వేస్తాను, ఎందుకంటే మర్చిపోతాను స్క్రీన్ మీద వేస్తా అని చెప్తున్నా. ఇవన్నిటిని స్లోగా అంటే సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. ఓపికగా నిదానంగా అవి వేయించడానికి మనకు అరగంట టైం పడుతుంది. మళ్ళీ అవి చల్లారాలి. చల్లారిన వాటిని మనం మళ్ళీ పౌడర్ లాగా చేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా. మీ పిల్లలు క్రంచీగా తినడానికి ఇష్టపడతారు, పంటికి తగులుతుంటే అనుకుంటే కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోండి. బట్ మా పిల్లలు అట్లా ఇష్టపడరు, అందుకే నేను మంచిగా పొడి కట్టేసుకున్నా, పౌడర్ లాగా చేసేసుకున్నా. సెమీ సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ తోటి ఇవన్నీ 7 నుంచి 8 రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. సో ఏ గ్లాస్ తోటి అవన్నీ కొలుచుకున్నానో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం తీసుకొని దాన్ని కరిగిచ్చేసుకున్న, కొన్ని వాటర్ వేసి, అంతే. ఏం పాకం రావాల్సిన అవసరం లేదు. కొంచెం నెయ్యి వేసి మనం ఈ రెడీ చేసుకున్న పొడి ఉంది కదా డ్రై ఫ్రూట్ పౌడరు, అది వేసేసి కలిపేసేయండి. వేడి పట్టేయంగానే బంద్ చేసేయండి, అంతే. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో, మీకు ఏమైనా స్క్వేర్ షేపు, కాజు కట్టా షేప్ ఉంటుంది కదా డైమండ్ షేప్, అట్లా కావాలనుకుంటే ప్లేట్లో మంచిగా సర్దుకొని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి. నేనైతే లడ్డులాగా చేసుకోవాలనుకున్నా కాబట్టి గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డులాగా చుట్టేసుకున్నా. మా పిల్లలకి ఎంత నచ్చిందంటే, నేను లడ్డులాగా చుడుతుంటేనే మా చిన్న పాప తినేసింది. సో చాలా హెల్దీ లడ్డు, మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి.
మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు అర్చన ముచ్చట్లు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్.